హాయ్ గైస్, సో ఇప్పుడే ఫస్ట్ డే ఫస్ట్ షో గుంటూరు కారం మహేష్ బాబు మూవీ కన్నడలో చూసి బయటకు వస్తున్నాను. అన్నిటికంటే ముందు చెప్పుకోవాలంటే నాకు తెలిసి కన్నడలో ఫస్ట్ టైం నేను ఈ రేంజ్ లో రచ్చ చూస్తున్న థియేటర్లో. అంటే అందరు పెద్ద హీరోలకి రచ్చలు చేశారు, కానీ వీళ్ళందరూ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఏంటంటే పకడ్బందీగా ప్లాన్ చేసుకొచ్చారు. మైక్ అసలు ఒక రేంజ్ లో రచ్చ చేసి వదిలిపెట్టారనమాట. ఇంకా మూవీ విషయానికి వస్తే అన్నిటికంటే ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మహేష్ బాబు కంప్లీట్లీ డిఫరెంట్ మహేష్ బాబుని చూస్తారు. ఈవెంట్ లో మహేష్ బాబు ఏదైతే చెప్పాడో కంప్లీట్లీ డిఫరెంట్ గా కనపడ్డాడు అనమాట. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మనకి పోకిరి కలేజా ఏ రేంజ్ లో అయితే మనం ఒక డిఫరెంట్ మహేష్ బాబుని చూసామో అలాంటి మహేష్ బాబు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాడు. సెకండ్ థింగ్, మహేష్ బాబు డ్రెస్ స్టైల్ అనేది ఏంటంటే లాస్ట్ ఫ్యూ మూవీస్ కి ఏంటంటే సర్లేరు మీకెవరు, ఈ సర్కారు వారి పాట, ఈ భరత్ అని నేను ఏంటంటే ప్యాంట్లు షర్ట్లు లేదంటే ఈ సూట్లు వేసి అంటే కొంచెం ఇది వచ్చేసింది అనమాట. చూసి ఈ సినిమాలో ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం లుంగితోనే ఉంటాడు. పక్కా మాస్ స్వాగ్ అనమాట. అసలు మామూలు పూనకాలు కూడా ఉండవు కొన్ని షాట్స్ అయితే. అండ్ సెకండ్, శ్రీలీల విషయానికి వస్తే హీరోయిన్, ఇప్పుడు శ్రీలీల మూవీస్ అన్ని ప్రీవియస్ మూవీస్ అన్ని చూసుకుంటే ఏంటంటే తనకి డాన్స్ వచ్చని అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ దాన్ని ఒక అంటే హీరోయిన్ ఒక ఎపిసోడ్ పెట్టేస్తున్నారు డాన్స్ కి సంబంధించి అన్ని సాంగ్స్ కి వేసేలాగా. దీంట్లో కూడా అలానే స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసిన వెంటనే అబ్బా ఏంద్రా నాయన దీని ఎంట్రీ మళ్ళీ అని చెప్పి నాకు ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే అన్ని సినిమాలు చూసి బోర్ కొడుతుంది. కానీ ఈ సినిమాలో త్రివిక్రమ్ చాలా తెలివిగా ఒక రేంజ్ లో డిఫరెంట్ గా అంటే ఎక్కువ పెట్టలేదు తనవి. ఒక సాంగ్ తో స్టార్ట్ అయిన వెంటనే మనకు ఆ ఫీలింగ్ వచ్చిన వెంటనే మహేష్ బాబు రంగంలోకి దిగుతాడు. ఈ సినిమాలో మహేష్ బాబు నక్కిలిసి గొలుసుకి సాంగ్ కి డాన్స్ వేస్తారు భయ్య. శ్రీలీల వేరే లెవెల్ వేసింది, ఇంకా దాన్ని చెప్పాల్సిన అవసరమే లేదు. మహేష్ బాబు అబ్బా మామూలు ఇది కాదనమాట. థియేటర్లో నక్కిలిసి గొలుసు సాంగ్ కి ఈ లుంగి మీద ఒక స్టెప్ వేస్తాడు. ఒక స్టెప్ కాదు, అవి దగ్గర 20-30 స్టెప్లు వేస్తాడు. పూలకాలే అసలు ఫ్యాన్స్ అయితే నా తెలిసి కింద పడి కొట్టుకుంటారు భయ్. ఎందుకంటే నా పక్కన అటు ఇటు అమ్మాయిలు ఉన్నారు, అసలు గొంతు పోయేదాకా అరుస్తూనే ఉన్నారు. నాకే పిచ్చగా నచ్చేసింది అది. నేను అసలు లిటరల్ గా ఫోన్ తీసుకొని రాసుకున్నా నోట్స్ లో. అది సూపర్ ఉంది. అది మాత్రం అయితే అల్టిమేట్ అసలుకి. ఇక నెక్స్ట్ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే ఇంకా హీరోయిన్ కాకుండా మనకి ఏంటంటే ప్రకాష్ రాజు అండ్ రమ్యకృష్ణ క్యారెక్టర్ ఒకటి అండ్ మీనాక్షి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. మీనాక్షి క్యారెక్టర్ అసలు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే తన సినిమాలో అసలు లేనట్టే చెప్పాలంటే. ఏదో ఒక 2-3 మినిట్స్ ఉంటుంది అనమాట, అంతే, పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. అండ్ సునీల్ కూడా సేమ్ అంతే, ఏదో అలా కనపడతాడు ఇలా చచ్చిపోతాడు అనమాట. అంటే వాళ్ళిద్దరు ఏంటంటే మెరుపు తీగల్లాగా ఇద్దరు వచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. సో వాళ్ళిద్దరు ఏం లేవు. అండ్ అందరికంటే ఎక్కువ మంచిగా చెప్పుకోవాలంటే ఏంటంటే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అంటే టైమింగ్ కానీ చాలా ప్లేసెస్ లో బాగా కామెడీ వర్కౌట్ అయింది అనమాట మహేష్ బాబుతో కలిసి. సో అది మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే రావు రమేష్ కూడా సేమ్ అంతే, తనకేం పెద్ద స్కోప్ ఏం రాలేదన్నమాట. ఫస్ట్ ఏదో కనపడతాడు, లాస్ట్ లో ఏదో కనపడతాడు అంతే. నెక్స్ట్ ప్రకాష్ రాజుని చూసిన వెంటనే నాకు ఎందుకు ఆ గెటప్ యాజ్ ఇట్ ఈస్ గా స్టాలిన్ లాగే అనిపించింది. అంటే సేమ్ క్యారెక్టర్ కూడా అలాంటిది అనమాట. అండ్ కొంచెం ఇంచుమించుగా మనకి పవన్ కళ్యాణ్ మూవీ ఉంది కదా అత్తారింటికి దారి, సో అలాంటి స్టోరీ లాగే ఉందన్నమాట. సో స్టోరీ అయితే కొంచెం రొటీన్ స్టోరీయే, బట్ ఏంటంటే టోటల్ గా మహేష్ బాబు వన్ మ్యాన్ షో. చెప్పాలంటే మహేష్ బాబు మాత్రమే ఈ సినిమాని చేయగలడు అండ్ మహేష్ బాబు మాత్రమే దీన్ని నెట్టుకొచ్చేయగలడు అని చెప్పి నాకైతే అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ అయిపోయే టైంకి ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా వెళ్ళిపోయింది అనమాట. అంటే మరి గూస్ బంప్స్ ఇట్లాంటి సీన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే నేను మూవీకి అయితే ఎక్స్పెక్టేషన్స్ ఏమి అంతగా పెట్టుకోకుండానే వెళ్ళాను. ఏంటంటే నార్మల్ స్టోరీ అని అందరికీ తెలుసు. సో ఇంటర్వెల్ బ్లాక్ ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్ మనకి ఆల్రెడీ ట్రైలర్ లో చూపించేసారు. సో సేమ్ అదే ఇంటర్వెల్ బ్లాక్ అనమాట. సో ఇంటర్వెల్ వరకు అంతా మంచిగా వెళ్ళింది అనమాట. అంటే క్యాజువల్ గా వెళ్ళిపోతూ ఉంది. అండ్ అంతా మొత్తం మహేష్ బాబే లాక్కొచ్చారు. చెప్తున్నాను మళ్ళీ వన్ మ్యాన్ షో మహేష్ బాబుది. బిజినెస్ మ్యాన్ అంత కాదు కానీ మోస్ట్లీ వన్ మ్యాన్ షోనే. అండ్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో ఇక్కడ ఒక ఫైట్ సీన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో బిగినింగ్ లోనే ఉంటుంది, ఒక 5-10 మినిట్స్ తర్వాత. అది మాత్రం అరుపులే, మామూలు అరుపులు కూడా కాదు. తాగేసి మహేష్ బాబు ఒక ఫైట్ సీన్ స్టార్ట్ చేస్తాడు. అసలు అది మాత్రం పిచ్చ కామెడీ. థియేటర్ మొత్తం పిచ్చిగా నవ్వుకున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ మాత్రం ఇక్కడ ఒక రేంజ్ లో వర్కౌట్ అయింది అనమాట. అసలు సూపర్ ఫైట్ అది. అండ్ ఇదంతా అయిపోయే టైంకి ఏంటంటే దగ్గర 2 గంటలు మూవీ అయిపోయింది అనమాట. అంటే నార్మల్ గా క్యాజువల్ గా వెళ్ళిపోతూనే ఉంది. అండ్ చెప్పాను కదా మహేష్ బాబు స్వాగ్ తోనే అంతా నెట్టుకొచ్చాడు అనమాట. అండ్ మహేష్ బాబుని అసలు చూస్తూ ఉండిపోవచ్చు అనిపించింది నాకైతే. అసలు భలే ఉన్నాడు అనమాట. అసలు ఒక రేంజ్ లో పెర్ఫామ్ చేశాడు. టైమింగ్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ డ్రెస్ స్టైల్, డ్రెస్ సెన్స్ కానీ, లేదంటే ఆ లుంగి కానీ సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ప్రొడ్యూసర్ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాడు అనమాట. లాస్ట్ 40 మినిట్స్ దద్దరిల్లిపోయింది థియేటర్ అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు కదా. నేను దానికోసం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నా. టైం చూసుకున్నా 2 గంటలు అయిపోయింది, ఇంకా 45 మినిట్స్ మూవీ ఉందనంగా
అజయ్ ఘోష్ క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు అజయ్ ఘోష్ ఉన్నాడు అనమాట. అజయ్ ఘోష్ క్యారెక్టర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే ఒక సీన్ ఏంటంటే లియో మూవీలో లాగా ట్రై చేసినట్టుగా అనిపించింది కెమెరా వర్క్ అనేది. సో అది పెద్దగా డ్రోన్ షాట్ లాగా అది పెద్దగా ఇంపాక్ట్ అయితే అనిపించలేదు, బట్ ఓకే మంచి ట్రై చేశారు అనిపించింది. అండ్ అజయ్ ఘోష్ క్యారెక్టర్ అయితే బాగుందనమాట. సో అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం బాగా ఇదిగా చేయాలని స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ అంతే, మహేష్ బాబు ఫస్ట్ 2 అవర్స్లో ఏదైతే స్వాగ్ ఉందో సేమ్ అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ ఫైట్లు ఏంటంటే ఆల్రెడీ ఈ తాగిన ఫైట్ ఒకటి మంచిది చూసామని చెప్పాం కదా, ఆ రేంజ్లో లేకపోయినా కానీ బట్ ఓకే మంచిగానే వెళ్ళింది అనిపించింది. అండ్ తర్వాత ఇంకా ఈ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఇవన్నీ ఇక్కడే వస్తాయి అనమాట. ఇవన్నీ ఇంకా కుర్చీ మడత పెట్టి సాంగ్ చెప్పాను కదా, నేనైతే లిటరల్గా ఆ సాంగ్కి మామూలుగా ఎంజాయ్ చేయలేదు అనమాట. ఇక్కడ థియేటర్లో కూడా ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారు మన వాళ్ళు. సో అది మాత్రం వేరే లెవెల్. బట్ ప్రొడ్యూసర్ చెప్పినంత దారుణమైన 40 మినిట్స్ అయితే నాకైతే ఏం కనిపించలేదు. ఎందుకంటే ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ 2 అవర్స్లో ఏమీ లేదు, క్యాజువల్గా వెళ్ళిపోతూ ఉండి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ ఫ్యాన్స్కి మాత్రం పోనకారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం మహేష్ బాబుది 1 మ్యాన్ షో కదా. సో అంటే ఓవరాల్గా కామన్ ఆడియన్గా చూసుకుంటే ఏంటంటే ఓవరాల్గా చూసినప్పుడు ఏమైందంటే నాకు రొటీన్ మూవీ లాగే అనిపించింది. అండ్ పెద్ద ఇంపాక్ట్ ఏం అనిపించలేదు అనమాట నాకు. అబ్బా సూపర్ సినిమా చూసామని గూస్ బంప్స్ కానీ అట్లాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు నార్మల్గా క్యాజువల్ మూవీ చూడటానికి నార్మల్ మహేష్ బాబుని అంతే సింపుల్ చెప్పాలంటే, ఎందుకంటే స్టోరీలు అందరికీ తెలిసిన స్టోరీలే ఇవి. సో నార్మల్ మహేష్ బాబుని చూడాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది మంచి మూవీ అవుతుంది. అండ్ ఫ్యామిలీతో మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే వల్గర్ సీన్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అసలు నిజంగా చెప్పాలంటే సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. బట్ నార్మల్ ఆడియన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సలార్లు లేదంటే ఇప్పుడు హనుమాన్ కూడా చాలా బాగుందని చెప్పే స్టాక్ వస్తుంది. నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్లో హనుమాన్ మూవీ ఉంది, నేను అది కూడా రివ్యూ పెడతాను. సో ఏంటంటే నేను ఇట్లాంటి మూవీస్ పెద్దగా ఏంటంటే నాకు ఇది అనిపించదు, నాకు అనిపించిన ఫీలింగ్ అనమాట. క్యాజువల్గా ఎలా ఉంది ఏంటనేది అంతే సింపుల్. సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే నార్మల్ క్యాజువల్ రొటీన్ మూవీ లాగే అనిపించింది, నాకేం అంత పెద్ద అనిపించలేదు. బట్ మహేష్ బాబు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. మహేష్ బాబు లేకపోతే మూవీ అయితే లేదు. మహేష్ బాబు చెప్పాలంటే ఇప్పుడు మనకి ఒంటెద్దులాగా లాక్కొచ్చారంటారు చూసారా, మొత్తం ఆయన భుజాల మీద వేసుకొని మహేష్ బాబు సినిమా మొత్తం లాక్కొచ్చాడు చెప్పాలంటే. అండ్ త్రివిక్రమ్ మార్క్ సంబంధించింది అయితే నాకేమి అంతగా ఏమి అనిపించలేదు. అండ్ ఇంకా కెమెరా వర్క్, ఆ తమన్ మ్యూజిక్ చెప్పాలంటే ఓకే బాగానే ఉంది. కొన్ని బీజిఎమ్స్ ఒక 3 to 4 టైమ్స్ బీజిఎం కొంచెం మంచిగానే ఇచ్చాడు. సో అది నాకు తెలిసినంత వరకు అయితే ఓవరాల్గా అయితే నాకైతే పెద్దగా ఏమి ఇంపాక్ట్ అయితే అనిపించలేదు అనమాట. బట్ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. అండ్ ఒక్కసారి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా క్యాజువల్గా వెళ్ళి చూసుకుంటానికి అయితే సూపర్ ఉంటుంది అనమాట మూవీ. సో అది సంగతి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో హనుమాన్కి వెళ్తున్నాను, అది కూడా రివ్యూ పెట్టేస్తాను ఇంకో 3 అవర్స్లో. మర్చిపోకుండా సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ చేయండి అయ్యా. మీకోసం 50 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేసి వచ్చి లంచ్ కూడా ఆల్రెడీ చేసేసి కార్లోనే కూర్చొని దగ్గర 8 గంటలు స్పెండ్ చేసి ఇక్కడే ఉంటున్నాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కంపల్సరీగా కమెంట్ చేయండి.